ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆందోళన చేస్తుందో దాన్ని సంబంధం చేసుకోవచ్చు. విజయవాడలోనే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ అయితే ఆందోళన చేస్తున్నారు. ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తుంది, దాంతోపాటుగా బీజేపీ పార్టీ కూడా నిరసన వ్యక్తం చేసే పరిస్థితి చేస్తుంది. ఈ రోజు ఏదైతే ఉందో బీజేపీ నాయకులంతా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది. ఒకసారిగా రెండు పార్టీల మధ్య అయితే వాదోపదం జరుగుతుంది. పరిస్థితి చూసుకోవచ్చు, పరిస్థితి అంతా ఉద్వాసంగా పరిస్థితి ఉంది. రెండు పార్టీల మధ్య ఏదైతే ఉందో ఒక పరిస్థితి చూసుకోవచ్చు. ఏదైతే ఉందో రెండు పార్టీలు కూడా ఒక స్థాయి దాటిపోయారని చెప్పి చూసుకోవచ్చు. ఏదైతే ఉందో బీజేపీ కాంగ్రెస్ వర్గాలు కూడా ఇరు వర్గాలు కూడా ఒకరి మీద ఒకరు దాడి చేసుకునే పరిస్థితి అయితే ఉంది. పార్టీ కార్యాలయాల్లో చొరబడడం జరిగింది. బీజేపీ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు సహా ఒకేసారి కూడా చూసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యాలయానికి బీజేపీ జెండాలు కట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకేసారి కూడా బీజేపీ ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా ఆంధ్రరత్న భవనానికి అయితే మరణించే కార్యక్రమం జరిగింది. మనం విజువల్ చూసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితి అంతా కూడా ఈ రోజు చూసుకుంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి కార్యకర్తలు ఇరు వర్గాలు కూడా ఒక పక్కన కర్రలతో కూడా ఏదైతే ప్లాస్టిక్ స్టిక్లు అయితే ఉందో వాటితో కొట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పోలీసులు కూడా సంబంధించిన ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైతే చూసుకోవచ్చు దాదాపు 100 మంది సంఖ్యలో బీజేపీ అయితే ఉన్నారు. వారితో పాటుగా కాంగ్రెస్ కూడా ఉన్నారు. అసలు వారు మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఏదైతే ఉందో ఈ సంబంధం చూసుకోవచ్చు. బీజేపీకి ఇచ్చినటువంటి తీర్పు మేరకు ఈ రోజున జరిగిందని చెప్తున్నారు. దీనికి సంబంధం చూసుకోవచ్చు. ఏదైతే ఉందో పరిస్థితి చూసుకోవచ్చు. ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ విద్యార్థుల రక్షణకై నిలబడి పోరాటం చేస్తున్న వారిని తక్షణంగా ఇది దారుణం చేయడం ఖండిస్తున్నాము. నిన్న రాహుల్ గాంధీ గారి పైన అటాక్ చేయడం ఇది చాలా దురదృష్టకరం. మేము దేశాన్ని కాపాడే బాధ్యతలు మేము ఒక పౌరునిగా మేము బాధ్యత తీసుకున్నాం. దేశ ద్రోహులందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన దాడి చేయడం ఇది చాలా సిగ్గుచేటు. మనమందరం స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటే ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొకుండా మా మీద దాడి చేయడం ఇది చాలా హేయమైన చర్య. ఇది అక్రమం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ నాయకత్వంలో ఇక్కడికి వచ్చి మా మీద దాడి చేయడం అప్రజాస్వామికం. ఈ అప్రజాస్వామ్యాన్ని రాష్ట్ర విభజన కాంగ్రెస్ పక్షం ఖండిస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ ఇప్పటికైనా రాజీనామా చేయాలా. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. పరిస్థితి చూసుకోవచ్చు. పరిస్థితి ఎలా ఉందో రెండు పార్టీల మధ్య ఈరోజు ఏదైతే బీజేపీ ప్రభుత్వం పరిస్థితి ఉంది. బీజేపీ వాళ్ళు కూడా చూసుకోవచ్చు. రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి పరిస్థితి అయితే తీవ్ర స్థాయి దాటిందని చెప్పాలి. ఏదైతే ఉందో పరిస్థితి చూస్తే రెండు రాజకీయ పార్టీలు కూడా తగ్గే పరిస్థితి లేదని చెప్పి చూడాలి. కోపులాట్లు పోలీసులు ఉన్నా కూడా ఒక స్థాయి దాటిపోయిందని చెప్పాలి. ఏదైతే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇప్పటికే పోలీసు బలగాలు అయితే రావడం జరిగింది. ఈ పరిస్థితి ఇదే రకంగా కొనసాగితే ఏంటి బెజవాడలో ఇప్పటి వరకు ఎలాంటి పరిస్థితి అయితే ఎప్పుడు లేదు. కానీ ఇప్పుడు కొత్తగా ఇటువంటి సంస్కృతి రావడం కూడా చాలా దారుణమైన పరిస్థితి అని చెప్పాలి. ప్రశాంతమైనటువంటి విజయవాడ ప్రాంతంలో ఇటువంటి కల్చర్ అనేది ఎప్పుడు లేదని చెప్తున్నారు. కానీ బీజేపీ ఏ రాజకీయ పార్టీ ఏదైనా ఆందోళన పరిశ్రమగా చేసేవాళ్ళు. కానీ ఈ రోజున ఒక స్థాయి దాటిపోయి పార్టీ కార్యాలయాల మీద తిరగబడే పరిస్థితి వచ్చింది. దీనికి సంబంధించి తీసుకోవచ్చు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి వారి మాటలోనే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పులు వేస్తున్నారు. వాళ్ళు ఉన్నది నలుగురు, ఇంతమంది ఉన్నాం. మా మీద చెప్పులు వేశారు. మేము శాంతియుతంగా వస్తా ఉన్నాం. వీళ్ళకి ఇదే చేత పని. ఏదైతే 370 ఆర్టికల్ కావాలని కోరుకుంటున్నాడు ఈ రాహుల్ గాంధీ. నీట్ ఎగ్జామ్ చక్కగా జరిగింది. ఈ ఎగ్జామ్ జరిగా కానీ దాన్ని అదునుగా తీసుకొని విద్యార్థులు రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు రాహుల్ గాంధీ. డౌన్ డౌన్ రాహుల్ గాంధీ. భారతీయ జనతా పార్టీ చాలా శాంతియుతంగా వెళ్తాం. పరిస్థితి చూసుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి ఒక స్థాయి దాటి పడిపోయారు. జనాల మీదుగా ఒక్కసారి కూడా అంతా కూడా పార్టీ కార్యకర్త రావడం జరిగింది. చూసుకోవచ్చు పరిస్థితి ఉంది. కానీ పోలీసు అధికారులు చాలా ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రయత్నం అయితే ఉంది.
ఈ రోజు కాంగ్రెస్ గూండాల పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ దేశంలో అరాచక శక్తుల్ని పెంచి పోషించాలని చూస్తున్నది. రాహుల్ గాంధీ ప్రజల యొక్క వ్యతిరేకతను దానికి ప్రజలు వ్యతిరేకిస్తున్నా కానీ నిస్సిగ్గుగా ఈ రోజున మరి పార్లమెంట్ దగ్గర ధర్నా కానీ ప్రైమ్ మినిస్టర్ దగ్గర ధర్నా కానీ రాహుల్ గాంధీ చేయటం అనేది విడ్డూరం. మరి యొక్క ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో దేశ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మరి ఎటువంటి నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుంది. పరీక్ష జరిగి ఇంతకాలమైనా కానీ వీళ్ళు ఇప్పుడు వచ్చి చేయటం అనేది కాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కావాలని మరి దేశంలో విష ప్రచారం చేస్తున్నది. ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రజలు అర్థం చేసుకున్నారు. దీని అందరూ ప్రజాస్వామ్యం అందరూ కూడా వ్యతిరేకించవలసిందిగా కోరుతున్నాను. రాహుల్ గాంధీ డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్. రాహుల్ గాంధీ గారు ఏదైతే 20 రోజులు ఎంజాయ్ చేసి వచ్చి ఇప్పుడు ధర్నా దిగారు. ప్రశాంతంగా ధర్నా చేసే వాళ్ళు కూడా నచ్చగొట్టి ఇవాళ ఢిల్లీ అయితే అరాచకాలు సృష్టించారు. ప్రధానమంత్రి గారు ఇల్లుని ముట్టడి చేయటం మేము చాలా పెద్దగా ఖండిస్తాం. అందుకే ఇవాళ నిరసన ప్రదర్శన చేయడానికి మేము కాంగ్రెస్ దగ్గరికి వచ్చాం. డౌన్ డౌన్ రాహుల్ గాంధీ. సంబంధించి కూడా పార్టీ అధ్యక్షులు మాట్లాడుతున్నాం. మోడీ గారి 12 సంవత్సరాల పరిపాలన చూసి ప్రపంచ దేశాలు మోడీ గారి వచ్చిన ఆదరణ చూసి కుళ్ళుకొని వారు ఏదో కుట్టి సాగుతోటి ధర్నా చేయడం జరిగింది. ఇది ఆయోజనం కాదు. ఎప్పుడైనా సరే మీ ఉనికి కోల్పోయే అవకాశం ఉంది. జాతీయ పార్టీ అలా కూడా ప్రాంతీయ పార్టీగా తయారయ్యే అవకాశం ఉందని జై బీజేపీ. దేశాన్ని ముక్కలు చేస్తా ఉంటాం. అలాగే ఏవైతే పాటలు పాడుతున్నారో ఆజాదీ కా పాటలు ఎప్పుడు విన్నాం ఈ పాటలు. ఎప్పుడైతే అఫ్జల్ గురు యొక్క ఉరిశిక్ష విధించారో హర్ ఘర్ సే అఫ్జల్ నికలేగా అని ఏవైతే మాటలు మాట్లాడారో అటువంటి శక్తులందరికీ రావటం జరిగింది. అలాగే తేరా నామ్ రహేగా అల్లాకా అని చెప్పి ఒక పాట పాడిన ఆ యొక్క సీతారాం గాని ఇటువంటి అనేక మంది దుష్ట శక్తులు ఎవరైతే యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ ఉంటారో వీళ్ళందరూ కూడా ఒకే చోట చేరి అక్కడ జంతర్ మంతర్ దగ్గర ఒక విపరీతమైన ఒక విచిత్రమైన వాతావరణం తీసుకొచ్చి దేశ ప్రజల్ని ముఖ్యంగా యువతని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఈ రోజు అసలు రంగు బయటపడింది. కమ్యూనిస్ట్ కాంగ్రెస్ పార్టీలు కలిసి మొత్తం వెనకాల వ్యూహ రచన చేసి ఆ యొక్క నాటకాన్ని ఆడుతున్నారు. కనుకనే దీనిపైన పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా గళం చెప్తున్నాం. ఉపేక్షించేది లేదు. ఇటువంటి శక్తులు గతంలో ఏదైతే వ్యవసాయ బిల్లులు వచ్చాయో ఆ సమయంలో చేశారు, కొంత ప్రయత్నం చేశారు. కానీ నరేంద్ర మోడీ గారు ఆయన యొక్క వ్యక్తిత్వం వెనక్కి తీసుకోవటం ఏదైతే ఉందో తీసుకొని ఆ రోజు దేశవ్యాప్త అల్లర్లు ఆపటం, దాని తర్వాత సిఏఏ ఏదైతే ఉందో దేశంలో అక్రమ చొరబాట్లని తొలగించే విధంగా ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నారు. అనేక చోట్ల దిగ్బంధనం చేశారు. అలాగే ట్రిపుల్ తలాక్ వ్యతిరేకంగా మాట్లాడారు. అటువంటి శక్తులన్నీ అయిపోయి వాళ్ళ ఆటలన్నీ కట్టివేయబడ్డాయి. ఇప్పుడు ఏమీ చేయలేని విధంగా ఈరోజు పేపర్ లీక్ ద్వారా యువతనంతా కూడా రెచ్చగొట్టాలని నేపాల్ బంగ్లాదేశ్ తరహాగా ఒక ఉద్యమం తీసుకొని ఆలోచన చేస్తున్నారు. ఇక్కడ ఉన్నది నరేంద్ర మోడీ గారు, ఇక్కడ ఉన్నది అమిత్ షా గారు. ఇటువంటి శక్తులందరినీ పీచ మణుస్తాం, వాళ్ళకి గట్టి హెచ్చరికిస్తాం. మీరు కానీ దాడి చేస్తే తప్పనిసరిగా మీకు ఏదైతే చూపిస్తాం. ఇవాళ మొత్తం అందరిది కూడా రికార్డ్ అయింది. ఎవరెవరైతే నిజమైన నీటి యొక్క బాధితులు ఉన్నారో వాళ్ళ పట్ల మాకు పూర్తి సానుభూతి ఉంది. వాళ్ళకి సంబంధించిన అంశాల పట్ల మాకు పూర్తి సానుభూతి ఉంది. తప్పనిసరిగా వాళ్ళు చెప్పిన అంశాలు మేము ముందుకెళ్తాం. కానీ ఇవాళ యొక్క కుహన రాజకీయ నాయకులకి దేశ వ్యతిరేక శక్తులకి హెచ్చరికిస్తున్నాం. మీరు ఇటువంటి చర్యలు పాటుపడితే ఉపేక్షించేది లేదు అని తెలియజేయడం కోసమే ఇవాళ శాంతియుతంగా కాంగ్రెస్ పార్టీ